హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యాంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇది రొట్ట కామన్ పీస్ డైలాగు. ఇవాళ మన వీడియో ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు మ్యాటర్ ఏంటంటే, నాకు కొంచెం బిజీ ఉండి నా పర్సనల్ వర్క్స్ వల్ల నేను వీడియోస్ చేయడానికి కుదరలేదు. అందువల్లనే నేను ఇన్ని రోజులు దాదాపుగా మనం పెట్టి 20-25 రోజులు అంటే 25 రోజులు అయింటుంది ఈ వీడియో పెట్టి. బట్ ఇవాళ కొంచెం ట్రై చేస్తున్నా. కిచెన్ కూడా నేను క్లోజ్లో ఉంది, సో అందుకోసమే నేను పెద్దగా రావట్లేదు. అంటే వీడియోలు చేయడానికి కుదరట్లేదు. సమ్ పర్సనల్ రీజన్స్, పర్సనల్ వర్క్స్లో చాలా తడ్డిగా తెచ్చినాయిలేండి. అందుకనేసి నేను వీడియో చేయట్లేదు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాళ్ళ మన వీడియో ఏంటంటే లస్సీ, రోస్ లస్సీ. ఒకే వీడియోలో రెండు చెప్పేస్తాను, ఎందుకంటే ఒకటే సేమ్ ప్రాసెస్, చిన్న డిఫరెన్స్ అంతే. సో లస్సీ, రోస్ లస్సీ ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు అమ్ములు అవన్నీ దొరుకుతున్నాయి కదా, దానికంటే మనం ఇంట్లో చేసి సేల్ చేస్తే ఇంకా బాగా పోతుంది. దీనికి మనకు పెద్దగా ఖర్చేం పట్టదు, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం 200 ml 250 ml 99 పెట్టుకోవచ్చు, నార్మల్ స్వీట్ లస్సీ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనకు రోస్ లస్సీ ఉంటుంది కదా, రోజ్ ఫ్లేవర్ లస్సీ, అది వచ్చేసి మనం 129, 139, 149 అలా పెట్టుకోవచ్చు. అండ్ డిపెండ్స్ ఆన్ అంటే మీకు అక్కడ మీ ఏరియా ప్రైస్ని బట్టి. నేను చేసే సజెషన్ ఏంటంటే, ప్లెయిన్ మామూలు స్వీట్ లస్సీ వచ్చేసి 99 పెట్టుకోండి, 200 ml. మీరు ఎంఎల్ ఎక్కువ అయితే 300, 400 ml అలా ఎక్కువ అయితే మీరు నార్మల్గా 120, 130 అలా పెట్టుకోండి. అంటే 9 జీరో కాకుండా 129, 109 అలాగా, ఎందుకంటే ₹1 మనం డిఫరెన్స్ చూస్తారు. సో అది మనది. ఇంకా రోజ్ లస్సీ అయితే నార్మల్ స్వీట్ లస్సీ అయితే 99, రోజ్ లస్సీ అయితే 129 పెట్టుకోండి. సింపులే, బట్ కానీ నేను అది చాలా ఈజీగా చేస్తాను నా ప్రాసెస్లో. అంతే. వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో దానికి కావాల్సింది మనకి మెయిన్ ఐస్ క్యూబ్స్. ఇది వస్తలేదు పీక్తున్నప్పటి నుంచి. ఐస్ క్యూబ్స్ ఓపెన్ చేద్దాం. వావ్, ఐస్ క్యూబ్స్, ఇంట్లో హోమ్ మేడ్ ఐస్ క్యూబ్స్. రాజశేఖర్ గారి గోటీల బిజినెస్ లాగా మన దగ్గర కూడా గోటీ లాంటి ఐస్ క్యూబులు తయారైనాయి. బాగా ఫేమస్ అయింది కదా. సో ఇప్పుడు మన మ్యాటర్లే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే నేను బ్లెండర్ జార్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి పెద్దదనమాట. సో దీంట్లో ఇది ఎంత ఎంఎల్ వస్తుందంటే, ఇది 150 ml, 250, 500 ml వరకు ఇది జార్ ఉంటుంది. బట్ ఇంత మనకి నేను ఈ జార్ తీసుకుంటున్నా, మీరు దేంట్లో అన్నా తీసుకోండి. కొలత అయితే నేను చూపించేస్తాను. ఫస్ట్ అయితే దీనికోసం మనం షుగర్ని బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఈ లస్సీ కోసం మనం చేయాల్సిన పని ఏంటంటే, షుగర్ని బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ షుగర్ బ్లెండ్ చేసుకుంటేనే మనకు త్వరగా మెల్ట్ అయిపోతుంది, మనకి ఈజీగా అయిపోతుందండి. ఆర్డర్ వచ్చిన వెంటనే చేసుకోవచ్చు. అంటే ఈ చిన్న టీ గ్లాస్తో 3/4 భాగం షుగర్ తీసుకోవాలి. అంటే ఈ గ్లాసు ఈ ఫుల్ ఉంటుంది కదా, ఫుల్కి ఇంత షుగర్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ షుగర్ని అయితే పొడి చేసేసుకుందాం బ్లెండర్లో. మేము మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు, నేను బ్లెండర్ ఉంది కాబట్టి బ్లెండర్లో చేస్తున్నా. పర్టికులర్గా దీనికోసం బ్లెండరే కావాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఫస్ట్ దీన్ని అయితే షుగర్ పౌడర్ చేసుకుందాం. చూసారా, మనకు షుగర్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. నేను ఏం చేస్తానంటే, ఒక 1/2 kg షుగరు పౌడర్ చేసి పెట్టుకుంటా, అప్పుడప్పుడు ఇట్లా ఎమర్జెన్సీకి పనికొస్తుంది అనేసి. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకుందాం. పెరుగు ఎంత అంటే, మనం ఏదైతే గ్లాస్తో షుగర్ కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక ఫుల్ కప్పు పెరుగు వేసుకుందాం. 1 కాదు, 1.5. నా కొలతలు అంటే నాకు డైరెక్ట్గా ఇట్లా దీంతో ఇట్లా మెజర్ చేసుకుంటే అది అలవాటు. 1.5 వేస్తున్నాను. 1.5 వేసుకొని కొంచెం, అంటే ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా ఇంత వాటర్ పోసుకుందాం. ఎందుకంటే లస్సీ కదా, థిక్గా ఉండాలి. నేనైతే నార్మల్ నందిని పెరిగే వాడతాను, నేను కిచెన్కి కూడా ఇది వేస్తాను. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఇవి చిన్నవి కాబట్టి నేను 4-5 వేస్తున్నా, మీరు పెద్దవైతే 2 వేసుకోండి. 1, 2, నేను ఇంట్లో తాగడానికి చేస్తున్నా కాబట్టి నా హ్యాండ్స్తోనే యూజ్ చేస్తున్నా. నేను కిచెన్ అయితే ఆన్లో లేదు కాబట్టి దయచేసి ట్రై టు అండర్స్టాండ్. ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే బాగా 1-2 నిమిషాల వరకు బ్లెండ్ చేసేద్దాం. 2 నిమిషాలు అయితే కంప్లీట్గా బ్లెండ్ అవ్వాలండి, అప్పుడే మనకి ఈ లస్సీ అనేది సూపర్గా టేస్ట్ వస్తుంది. మీరు మిక్సీలో కూడా అంతే, 2 నిమిషాలు కాకపోయినా అట్లీస్ట్ 1 minute అన్నా పెట్టుకోండి. నేనైతే 1.5 minute to 2 minutes పెడతాను. ఓకే.
దీన్ని బ్లెండ్ చేసేసుకున్నాం. చూడండి, ఒక్క 2 నిమిషాలు నేను బ్లెండ్ చేయడం వల్ల ఇక్కడ చూడండి నురగగా ఫామ్ అయిపోయింది. థిక్గా ఉంది, ప్లస్ కొంచెం లిక్విడ్గా ఉంది, తాగడానికి అయ్యేటట్లు. ఇప్పుడు దీన్ని మనం గ్లాస్లో పోసేద్దాం. చూడండి ఎంత థిక్గా ఉంటుందో లస్సీ. ఇప్పుడు ఇది వచ్చేసి స్వీట్ లస్సీ. దీని ప్రైస్ వచ్చేసి మనం 99 నుంచి 129 వరకు పెట్టుకోవచ్చు. 200 ml. 200 ml అంటే ఇంతే వస్తుంది. కరెక్ట్గా నేను చెప్పిన కొలత అయితే సరిపోతుంది. చూసారా, కొంచెం మిగిలింది అంటే గ్లాస్లో ఇటు అటు అవుతుంది, కొంచెం మిగిలితే మీరు తాగేయండి. నేనైతే తాగేస్తా. ఇది వచ్చేసి స్వీట్ లస్సీ అనమాట. మనం రోస్ లస్సీ రెసిపీ కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు రోస్ లస్సీకి మనం ఏం చేయాల్సిన పని ఏం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు నేను ఈ లస్సీ చేశాను కదా, మరి దీంట్లోకి పోసేస్తాను. మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి కాబట్టి నేను ఒకటే చేస్తున్నా, మళ్ళీ 2 ఎందుకు అనేసి. ఇది మనం ఇందాక బ్లెండ్ చేసిన స్వీట్ లస్సీ. ఇప్పుడు దీంట్లోకి మనము ఫ్లేవర్ ఏది వేసుకోవాలంటే నేనైతే ఈ బ్రాండ్ వాడతాను, 777 వాళ్ళది రోజ్ షర్బత్ రిఫ్రెషింగ్ కూల్. ఇది వచ్చేసి డిమార్ట్లో దొరుకుతుంది. ప్రైస్ ఎంత అంటే 210 రూపీస్. 210 రూపీస్ పడింది నాకు. నేను డిమార్ట్లో తీసుకున్నా. 777 బ్రాండ్. ఈ 777 బ్రాండ్ అనేది చాలా బాగుంటుందండి. మీరు షర్బత్ కానీ రోజ్ షర్బత్ కానీ ఏదైనా కానీ ఈ 777 బ్రాండ్లో తీసుకోండి, చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది. బేసికలీ ఇవి చెన్నైవి కాబట్టి. ఇప్పుడు మనము రోజ్ లస్సీకి చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మనం లస్సీ చేసాం కదా, దాంట్లోనే క్వాంటిటీ చూడండి. ఇప్పుడు ఇక్కడి వరకు ఇది వచ్చేది లస్సీ ఉంది అంటే మామూలుగా మనం చేసింది. ఇప్పుడు నేను ఎంత పోస్తున్నాను చూడండి, అంటే ఒక 1 ఇంచ్ వరకు, 1 ఇంచ్ కాదు, ఒక ఫింగర్ ఇట్లా చిన్నగా పెడతాం కదా, ఏమంటారు, ఇంత, మన ఫింగర్లో ఇంత. మీకు ఇలానే కొలత తెలుస్తుంది. చూడండి, నేను ఇక్కడి వరకు లస్సీ ఉన్నింది, నేను అక్కడ ఫింగర్ పెట్టాను. ఇంత క్వాంటిటీ వచ్చేటట్టు నేను ఇది పోసాను స్వీట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేద్దాం. స్వీట్ అంటే స్వీట్ కాదు, రోజ్ షర్బత్. ఇది డిమార్ట్లో దొరుకుతుందండి. మీరు ఎక్కడైనా డిమార్ట్లో, నార్మల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. నేను బేసికల్గా డిమార్ట్లో కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు దీన్ని ఊరికి ఒక రౌండ్ అలా బ్లెండ్ చేద్దాం. అంతే, మన రోజ్ లస్సీ రెడీ. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. చూసారంటే మనం ఇప్పుడు ఈ లస్సీని గ్లాస్లో పోసేసుకుందాం. మీరు ఫ్లేవర్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి డెఫినెట్గా. నేను ప్యాకింగ్ది చూపించట్లేదు. యమ్మీ ఆనా రోజ్ లస్సీ. టాటా మన రోజ్ లస్సీ రెడీ అయిపోయింది. పడిపోయి చార్ సార్. అబ్బా ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఇది మన రోజ్ లస్సీ, స్వీట్ లస్సీ ప్లస్ రోజ్ లస్సీ రెసిపీ. చాలా సింపుల్గా త్వరగా అయిపోయింది కదా. త్వరగా ఏం లేదు, బాగానే లాగేంటంటే 10 నిమిషాలైనా లాగుతాడు. అదేంటో మనకి త్వరగా చేయడం చేత కాదు. అంటే వంటల్లో చేసేయచ్చు, కానీ ఈ మధ్యలో మాట్లాడడం నాకు అనేది చాలా ఇష్టము, అందుకోసమే. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇంక నుంచి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఓకేనా. చేర్స్. మీరు ఈ రెసిపీస్ ఏంటంటే ఒక్కసారి ట్రై చేయండి, అంటే మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఆ టేస్ట్ మీకు నచ్చాలి, అంటే మీకు పర్టికులర్గా చేసేది మనకు ఫస్ట్ నచ్చితే తర్వాత ఇంకొకరికి ఇవ్వచ్చు. ఫస్ట్ మనకు నచ్చింది, దాంట్లో ఏమైనా ఆటుపాట్లు లోటుపాట్లు ఉంటే మీరు సెర్చ్ చేసుకొని తర్వాత మీరు కిచెన్కి పెట్టుకోవచ్చు. సో అది ఇవాళ మన రెసిపీస్, ఓకేనా. ప్లీజ్ డూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ప్లస్ మీకు హై పాయింట్లు కనపడితే, మీకు నా వీడియోస్ నచ్చితే హై పాయింట్లు ఇవ్వండి, ఓకేనా. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే అప్పటి వరకు ఈ లస్సీ టేస్ట్ చేస్తాను.